నమస్తే అండి. నేను రవిచందన్. సో, ఇప్పుడు నేను ఒక టాపిక్ డిస్కస్ చేయబోతున్నానండి. మన ముంబై హైవే. ముంబై హైవేలో డిఫరెంట్ లొకేషన్స్‌లో లేటెస్ట్ ప్రైస్ అప్డేట్స్ చెప్పబోతున్నాను. ఇంకా ఫ్యూచర్‌లో ఏ విధంగా గ్రో అవుతదనేది కూడా చెప్పబోతున్నానండి. సో, మనకి మేజర్‌గా ముంబై హైవే మనకి గుర్తొచ్చేది ముత్తంగి అండి. ముత్తంగి మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3కి అతి దగ్గరలో ఉంది. ముత్తంగి తర్వాత నెక్స్టు రియల్ ఎస్టేట్ వైస్‌గా బాగా గ్రో అయ్యే లొకేషను ఇస్నాపూర్ అండి. ఇస్నాపూర్ తర్వాత నెక్స్ట్ గ్రో అయ్యే లొకేషను ఆహ్, రుద్రారం అండి. రుద్రారం తర్వాత సంగారెడ్డి. దెన్ నెక్స్ట్ కొత్తగూడెం. దాని తర్వాత సదాశివపేట్. ఇక్కడి వరకు రియల్ ఎస్టేట్ బాగా అంటే ఎక్కువగా జనాలు చూడడం, కొనడం, రిజిస్ట్రేషన్స్ అవ్వడం జరుగుతుందండి. ఎక్కువగా ఈ హెచ్ఎండిఏ అండ్ డీటీసీపీ ప్లాట్స్ కూడా అప్రూవ్డ్ లేఅవుట్స్ కూడా ఈ లొకేషన్స్‌లో బాగా వస్తున్నాయండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. కొత్త ప్రాజెక్ట్స్ కూడా చాలా ఇప్పుడు లాంచ్ అవ్వబోతున్నాయి. సో, అంటే లెట్ మీ కంపేర్ ప్రీవియస్ 5 ఇయర్స్. 5 ఇయర్స్ బ్యాక్ ఎంతుండాలి? ఈరోజు ఎంతుంది ప్రెజెంట్? నెక్స్ట్ 5 ఇయర్స్‌కి ఎంత అవుతుందనేది నేను చెప్పబోతున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ ముత్తంగి అనుకుందామండి. ముత్తంగిలో 5 ఇయర్స్ బిఫోర్ అంటే 2020లో దాదాపుగా ఒక 20,000, 22,000 ఉండాలండి గజం. అంటే నేను నా అబ్జర్వేషన్ చెప్తున్నానండి. ఎందుకంటే 2017 నుంచి నేను ప్రతి లొకేషన్స్ రేట్ వైస్‌గా నేను అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాను కాబట్టి ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ ఫిగర్ అండి ఇది నేను చెప్పేది మీకు. సో, 22,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉండేదండి. అంటే ముంబై హైవేకి ఒక 1 కిలోమీటర్ రేడియస్ లోపల. సో, ఈరోజు ముత్తంగి ఎంత ఉందంటే దాదాపుగా 45,000-50,000 ఉందండి. సో, 45,000-50,000 ఎందుకుందంటే 5 ఇయర్స్ బ్యాక్ చాలా ఓపెన్ ల్యాండ్స్ ఎక్కువ ఉండాలండి. డెవలప్మెంట్స్ చాలా తక్కువ ఉండాలి. ఈరోజు చూస్తే ముత్తంగిలో విల్లాసు, అపార్ట్మెంట్సు, ఇండిపెండెంట్ హౌసెస్ చాలా వరకు కన్‌స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. సో, ఎక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గ్రో అవుతుందో అక్కడ ఆటోమేటిక్‌గా లొకేషన్ ప్రైజెస్ కూడా బాగా గ్రో అవుతాయండి. సో, ఈరోజు రూ. 45,000 ఉందండి ముత్తంగి దగ్గర. కమింగ్ ఇంకొక 5 ఇయర్స్ తర్వాత డెఫినెట్‌గా ఇది ఒక 90,000 నుంచి 1,00,000 టచ్ అవుద్దండి. అది ఎందుకు అవుతుంది అంటే, ఇప్పటి వరకు ముత్తంగిలో స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ బాగా కట్టారండి. ఇక పైన గేటెడ్ కమ్యూనిటీస్ చాలా వస్తున్నాయండి. ఆల్రెడీ గేటెడ్ కమ్యూనిటీస్ ఇస్నాపూర్ వరకు వచ్చేసాయండి. సో, ముత్తంగిలో కూడా ఒక 3, 4 లొకేషన్స్ మేము ఐడెంటిఫై చేసాము. ఇక్కడ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అండి. 5 ఎకర్స్, 7 ఎకర్స్‌లో హై రైజ్ ప్రాజెక్ట్స్ కడుతున్నారండి. సో, హై రైజ్ వచ్చాయి అంటే ఆటోమేటిక్‌గా మన ప్రైజెస్ కూడా బాగా హైక్ అవుతాయండి. సో, యాహ్! దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ ముత్తంగి అండి. సో, ముత్తంగి తర్వాత నెక్స్ట్ వచ్చేది ఇస్నాపూర్. 5 ఇయర్స్ బ్యాకు నేను ఇస్నాపూర్ దగ్గర అంటే నా అబ్జర్వేషన్ చెప్తాను. చాలా వరకు అయ్యో! ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇక్కడ ఎవరు కొంటారని చాలా వరకు జనాలు నెగ్లెక్ట్ చేశారండి. అప్పట్లో 18,000, 20,000కి దొరికేది గజం. ఈరోజు 45,000 నుంచి 50,000 టచ్ అయిందండి. ఈవెన్ 42,000 నుంచి 50,000 మధ్యన మనకి ఇస్నాపూర్‌లో అవైలబుల్ ఉన్నాయండి. ఈవెన్ ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ కమర్షియల్. ఈ పక్క రెసిడెన్షియల్ ల్యాండ్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. కమర్షియల్ అయితే దాదాపుగా రూ. 1,00,000 ఉందండి గజం. సో, ఇస్నాపూర్‌లో ఈరోజు 42,000-50,000 మధ్యన ఉందండి గజం. సో, ముత్తంగి కన్నా బాగా ఎందుకు గ్రో అయిందంటే అక్కడ రెసిడెన్షియల్స్ బాగా ఎక్కువ ఉన్నాయండి. కంపెనీస్‌కి దగ్గర కాబట్టి జనాలు బాగా కొన్నారు. కన్‌స్ట్రక్షన్ చేసుకున్నారు. రెంటల్ వాల్యూస్ కూడా బాగానే వస్తున్నాయండి ఇక్కడ. 2 బెడ్‌రూమ్ నాకు తెలిసి రూ. 10,000 వస్తుంది. 3 బెడ్‌రూమ్ అరౌండ్ రూ. 15,000 నా అబ్జర్వేషన్ ప్రకారం చెప్తున్నానండి మీకు. సో, యాహ్! ఇస్నాపూర్ హాస్ గ్రోన్ వెరీ గుడ్. సో, ఇస్నాపూర్ కూడా కమింగ్ 5 ఇయర్స్‌లో రూ. 1,00,000 అయితే టచ్ చేయబోతుందండి. అదేవిధంగా నెక్స్ట్ ఇస్నాపూర్ తర్వాత మనకి ఎక్కువగా గుర్తొచ్చేది రుద్రారం అండి. రుద్రారంలో స్పెషాలిటీ ఏంటంటే ఇటు ఇస్నాపూర్ నుంచి పాశ్యమాలారం వెళ్తాము. అక్కడ పాశ్యమాలారం ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయండి. అక్కడి నుంచి మళ్ళీ అగైన్ రుద్రారంకి కనెక్టివిటీ ఉందండి. సో, రుద్రారం ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్. అయితే ఈ పాశ్యమాలారం ఇండస్ట్రీస్‌కి దాదాపుగా ఒక 8 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉందండి రుద్రారం. సో, ఇండస్ట్రియల్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే ఇక్కడ గీతం యూనివర్సిటీ ఉందండి. సో, గీతం యూనివర్సిటీ కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఐఐటీ కందికి అతి దగ్గరలో ఉంది. తోషిబా అనే కంపెనీ ఉందండి. సో, చాలా ఇండస్ట్రీస్‌కి దగ్గరలో ఉన్న రుద్రారము, ఇన్‌స్టిట్యూషన్స్‌కి దగ్గరలో ఉన్న రుద్రారము ఈరోజు అంటే ఒక 5 ఇయర్స్ బ్యాక్ అయితే అండి రూ. 15,000 ఉండాలండి గజం.
15,000. అయితే రుద్రారంలో ఎక్కువగా గ్రోత్ రాలేదు. ఎందుకంటే ఎక్కువగా లేఅవుట్స్ అనేది ఇక్కడ కాన్సంట్రేట్ చేయలేదండి. ఇస్నాపూర్ తర్వాత మళ్ళీ సంగారెడ్డి వైపు వెళ్ళారు తప్ప రుద్రారంలో అంత లేఅవుట్స్ అనేది రాలేదు. సో అందుకే అక్కడ 25-27 మధ్యన స్టాగ్నెంట్ అయిపోయిందండి. సో రుద్రారం గురించి మాట్లాడాలంటే వన్ ఆఫ్ ద గుడ్ లొకేషన్ అండి. పొల్యూషన్ అంత ఉండదు, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అని చెప్పొచ్చు. ఇండస్ట్రీస్కి అయితే దగ్గరలో ఉంది. రుద్రారంలో కానీ ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా రాబోయే నెక్స్ట్ 5 ఇయర్స్లో ఒక 90 to 1 lakh రూపీస్ అయితే మీరు పర్ స్క్వేర్ యార్డ్ చూడబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ అవబోతున్నాయండి. బేసిక్గా మనం చూసింది ఏంటంటే ఆల్రెడీ ముత్తంగిలో అండ్ ఇస్నాపూర్లో ఆల్రెడీ అపార్ట్మెంట్స్, విల్లాస్, ఈ ఇండిపెండెంట్ హౌసెస్ చాలా వరకు కన్స్ట్రక్షన్స్ అయిపోయాయండి. అందుకే అక్కడ రేట్స్ ఈరోజు 50,000 దాకా టచ్ అయ్యింది. రుద్రారంలో ఆ సిచ్యువేషన్ రాలేదు. ఇంకా హౌజెస్ కట్టడం మొదలు పెడుతున్నారండి. ఇంకా లేఅవుట్స్, కొత్త లేఅవుట్స్ దాదాపుగా నాకు తెలిసి ఒక 10 ప్రాజెక్ట్స్ అనేది లాంచ్ అవ్వబోతున్నాయండి. సో డెఫినెట్గా ఈ రోజైతే మీకు 27-30,000 లోపల పర్ స్క్వేర్ యార్డ్ దొరికేస్తుంది. ఈ రోజు కానీ మీరు తీసుకుంటే డెఫినెట్లీ ఒక 5 ఇయర్స్ గ్యాప్లో ₹1,00,000 అయితే డెఫినెట్గా చూస్తారండి. సో దిస్ ఈజ్ వెరీ రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ రుద్రారం. సో రుద్రారం తర్వాత నెక్స్ట్ మనకి బాగా అంటే రియల్ ఎస్టేట్ వైజ్గా గ్రో అయ్యే లొకేషను సంగారెడ్డి అండి. సంగారెడ్డి ఒకప్పుడు దూరం అనుకుండేవారు, సపరేట్ ఒక టౌన్ అనుకుండేవారు. కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు సిటీలో కలిసిపోయినట్టే. ఎందుకంటే సంగారెడ్డి నుంచి గచ్చిబౌలి హార్డ్లీ 40 మినిట్స్లో రీచ్ అవుతున్నామండి ఓఆర్ఆర్ వల్ల. సో సంగారెడ్డిలో 5 ఇయర్స్ బ్యాక్ 20,000 రూపీస్, 18,000 రూపీస్, 15,000 డిపెండ్స్ అపాన్ ద లొకేషన్స్, 15,000కి దొరికేదండి. ఈరోజు సంగారెడ్డిలో మనం విల్లా ప్రాజెక్ట్స్ చూస్తున్నామండి. అపార్ట్మెంట్స్ చాలా వరకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా బాగా గ్రో అవుతుందండి. గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ ఇప్పుడు కొత్తగా 3-4 లాంచ్ చేయబోతున్నారండి సంగారెడ్డిలో. సో ఎస్, సంగారెడ్డి అయితే బాగా గ్రో అయింది. ఈరోజు ఒక ఇండిపెండెంట్ అంటే ఒక రెసిడెన్షియల్ ప్లాట్ కొనాలి అంటే దాదాపుగా 50,000 ఉందండి గజం. సో 50,000 ఉంది అంటే కోర్స్ ఇంకా పెరుగుతుందండి. ఎందుకంటే అది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ సంగారెడ్డి. అప్ టు 1 lakh అయితే మనం డెఫినెట్గా చూడబోతున్నాం. ఈవెన్ ఐ హ్యావ్ సీన్ కొన్ని ప్రైమ్ లొకేషన్స్లో 75,000-80,000 కూడా గజం అమ్ముతున్నారండి సంగారెడ్డిలో. సో సంగారెడ్డిలో ఇప్పుడు అయితే కొత్త లేఅవుట్స్లో అయితే డెఫినెట్గా మీరు ఇన్వెస్ట్ చేయండి. కొన్ని అంటే సంగారెడ్డి ఒక 5 కిలోమీటర్ రేడియస్లో నాకు తెలిసి ఒక 18,000, 20,000కి దొరికేస్తాయండి పర్ స్క్వేర్ యార్డ్. డెఫినెట్గా అవి అయితే ఫ్యూచర్లో గ్రో అవబోతున్నాయి. సో యా, దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ సంగారెడ్డి అండి. సో నెక్స్ట్ పెద్దాపూర్ అండి. పెద్దాపూర్లో గ్రోత్ స్టార్ట్ అయ్యిందండి. ఈరోజు మనకి 15,000-18,000కి దొరికేస్తాయండి. ఒక 5 ఇయర్స్ బ్యాక్ అయితే ఒక 9,000, 10,000లో ఉండేదండి. సో ఈరోజు పెద్దాపూర్లో కొనాలంటే 18,000 పర్ స్క్వేర్ యార్డ్ పడుతుంది. 20,000, 22,000 కూడా ఉన్నాయండి హైవే మీద. సో పెద్దాపూర్ ఈజ్ ఆల్సో ది రైట్ లొకేషన్ అండి ఫర్ ఇన్వెస్ట్మెంట్. సో పెద్దాపూర్ తర్వాత అగైన్ మనకి గుర్తొచ్చేది ఇది సదాశివపేట అండి. సదాశివపేట గత 7 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను మార్కెట్. చాలా లేఅవుట్స్ వచ్చాయి అక్కడ. ప్రైస్ కూడా బాగా హైక్ అయ్యండి. నాకు తెలిసి ఒక 5 ఇయర్స్ బ్యాక్ 9,000 రూపీస్ ఉండేదండి, హైవేకి దగ్గరలో. ఈరోజు రీసెంట్గా నేను 2-3 ప్రాజెక్ట్స్ అబ్జర్వ్ చేశానండి. ఆల్మోస్ట్ 20-21,000 రూపీస్ టచ్ అయ్యిందండి హైవే దగ్గర. కొంచెం ఒక 1-2 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మనకి 16,000కి దొరికేస్తున్నాయండి. సో అగైన్ సదాశివపేట కూడా ఒక టౌన్ అండి. ఆల్మోస్ట్ ఈ సదాశివపేట మున్సిపల్ లిమిట్స్లో చాలా ప్రాజెక్ట్స్ అయితే వస్తున్నాయండి. సో దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. ఇంకా నెక్స్ట్ 5 ఇయర్స్లో సదాశివపేట అయితే వీ కెన్ సీ ఒక 50,000-60,000 రూపీస్ మనం చూడబోతున్నామండి. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మొదలవ్వలేదు. డెఫినెట్గా ఇంకా 2-3 ఇయర్స్లో వీ విల్ సీ లాట్ ఆఫ్ హౌజెస్, చాలా హౌజెస్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతున్నాయి. అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతాయి. సో సదాశివపేటలో ఎందుకు కొనాలంటే అగైన్ సదాశివపేటలో కూడా ఫస్ట్ థింగ్ ఏంటంటే టౌన్ ఉందండి. రెండోది ఇండస్ట్రీస్ దగ్గరలో ఉన్నాయండి. అంటే మనకు తెలిసిన నిమ్స్, ఈ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ సదాశివపేటకి అతి దగ్గరలో ఉందండి. సో అక్కడ వర్క్ చేసే వాళ్ళు నియరెస్ట్ టౌనే చూస్తారు. నియరెస్ట్ టౌన్ అంటే వాళ్ళకి గుర్తొచ్చేది ఐదర్ జహీరాబాద్ ఆర్ సదాశివపేట. జహీరాబాద్ అంటే కొంచెం దూరంలో ఉంది, సదాశివపేట దగ్గరలో ఉంది సిటీకి, కాబట్టి సదాశివపేట ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రాబోతున్నాయి, కాంప్లెక్సెస్ రాబోతున్నాయి, షాపింగ్ మాల్స్ రాబోతున్నాయండి.